ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. యెషయా 40వ అధ్యాయము 12వ వచనము. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములను కొల చూచిన వాడెవడు? భూమిలోను మన్ను కొలత పాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవరు? ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఈ యొక్క వాక్యము ఎంతగా బలపరుస్తుందంటే అండి, ఈరోజు నీ ముందు ఒక పెద్ద సమస్య, బండ సమస్య, ఎవరైనా ఒక వ్యక్తి కానీ లేదా ఒక విషయము ఒక పర్వతంలాగా నీ ముందు ఉండి నిన్ను వేధిస్తుందా, నిన్ను బాధిస్తుందా? ప్రియబిడ్డ, భయపడవద్దు. ఎందుకని ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? త్రాసు అంటే ఏంటంటే తక్కెడ. అలాగే కొలిసేటటువంటి ఒక కూరగాయలు కొలిసేటటువంటి ఒక వస్తువు, దీన్నే బ్యాలెన్స్ అంటాం. దీంట్లో పర్వతాలను కొలిచిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఎంత గొప్ప వాక్యము! పర్వతములను త్రాసులో తూనిక చేత కొండలను తూచిన వాడెవరు? ఇవన్నీ కూడా కొలమానాలన్నమాట. ఏదైనా వస్తువులను కొలవాలి అన్నప్పుడు బియ్యము, పెసలు, మినువులు, ఈ యొక్క మానికలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వాటితో కొండలను తూచిన వాడు మన దేవుడు. అబ్బా, ఇంత గొప్ప వాక్యాన్ని మనం పెట్టుకొని ఎందుకు భయపడాలి, ఎందుకు వెరవాలి, ఎందుకు జరిగాలి? ధైర్యంతో ముందుకెళ్దాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్.